యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 విడుదల అయింది. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. చిత్ర అరవిందన్ అండ్ అతని స్నేహితులు సమాజంలోని అవినీతిపై, అన్యాయాలపై సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల నేపథ్యంలో వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతి అలియాస్ భారతీయుడు తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని భారతీయుడు చంపేస్తాడు. అలాగే యువకులను మోటివేట్ చేస్తాడు. భారతీయుడు మాటలు ప్రభావం కారణంగా చిత్ర అరవిందన్ జీవితంలో చాలా విషాదం జరుగుతుంది. దానికి కారణం భారతీయుడే అంటూ అందరూ నిందిస్తారు. అసలు ఏం జరిగింది? ఎందుకు సామాన్య జనం కూడా భారతీయుడిపై కోపం పెంచుకున్నారు? ఇంతకీ భారతీయుడు టార్గెట్ ఏమిటి అనేది మిగిలిన కథ. సమకాలీన సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాలను ఆలోచనాత్మకంగా ఎస్టాబ్లిష్ చేస్తూ సాగిన ఈ సినిమాలో భారీ తారాగణంతో పాటు అద్భుతమైన విజువల్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు సినిమాకి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. సేనాపతిగా కమల్ హాసన్ ఎప్పటిలాగే తన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. కమల్ లుక్ అండ్ మేనరిజమ్స్తో పాటు ఆయనపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే బ్రేకింగ్ డాగ్స్ అంటూ సాగిన యానిమేషన్ విజువల్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి విజువల్గా ఈ చిత్రం చాలా గ్రాండియర్గా ఉంది. చిత్ర అరవిందన్ పాత్రలో సిద్ధార్థ్ ఊదిగిపోయాడు. పైగా సిద్ధార్థ్కి స్క్రీన్ టైం కూడా ఎక్కువగానే ఉంది. సకలకళ వల్లవన్ సర్గుణ పాండియన్గా ఎస్.జె. సూర్య తన పాత్రకు ప్రాణం పోశారు. సిబిఐ ప్రమోద్గా బాబీ సింహ ఆకట్టుకున్నాడు. దిశ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెప్పించింది. నటి ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో సముద్రఖని కూడా చాలా బాగా నటించాడు. అలాగే వివేక్, గుల్షన్ గ్రోవర్లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక దేశంలోని అవినీతి, రాజకీయ నాయకులను, అలాగే అధికారుల అక్రమాలను బహిర్గతం చేస్తూ సాగే కార్టూన్ ట్రాక్ సినిమాలో హైలైట్గా ఉంది. మొత్తానికి భారీ విజువల్స్ తో పాటు గుడ్ ఎమోషన్స్ కూడా బాగా చూపించారు. ముఖ్యంగా సమాజంలోని లోటుపాట్లను దర్శకుడు శంకర్ చాలా బాగా చూపించారు. చివర్లో 3వ పార్ట్ కి సంబంధించి రివీల్ చేసిన షాట్స్ కూడా బాగున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధ స్వాతంత్ర్య సమరయోధుడి కథ గురించి ఆల్రెడీ భారతీయుడు చిత్రంలోనే చాలా బాగా చూపించారు. దీంతో ఈ సీక్వెల్లో ప్లాట్ పరంగా, పాత్రల పరంగా ఫ్రెష్నెస్ మిస్ అయ్యింది. సమకాలీన సంఘటనల ఆధారంగా సీన్స్ రాసుకున్నప్పటికీ వాటిలో ఎలాంటి కొత్తదనం లేదు. దీంతో స్క్రీన్ ప్లే చాలా రెగ్యులర్గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అదేవిధంగా కొన్ని సన్నివేశాలు బోర్గా సాగాయి. పైగా దేశంలోని అవినీతి, రాజకీయ నాయకులను బహిర్గతం చేయడానికి చాలా సీన్స్ను ఎస్టాబ్లిష్ చేశారు. ఆ అవినీతి గురించి అవగాహన ఉన్నదే కదా. ఆ అవినీతిపై భారతీయుడు ఏం చేస్తాడు అనేదే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఆ కోణంలో ఈ సినిమా ఎక్కువసేపు సాగకపోవడం కొంత నిరాశను కలిగిస్తోంది. పైగా కమల్ హాసన్తో పాటు ఈ మూవీలో సిద్ధార్థ్ క్యారెక్టర్కి కూడా లెంగ్త్ ఎక్కువగా ఉండటం ఫ్యాన్స్కి రుచించదు. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా గొప్పగా సాగలేదు. మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల బోరింగ్ ప్లేతో, అవుట్ డేటెడ్ సీన్స్తో సాగింది. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు శంకర్ దర్శకత్వ పరంగా మాత్రం చాలా బాగా ఆకట్టుకున్నారు. రచన పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయారు. భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ భారతీయుడు కమల్ అభిమానులను మాత్రం ఆకట్టుకుంది. అలాగే శంకర్ మార్క్ విజువల్స్, కమల్ హాసన్ నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే బోరింగ్ ప్లే, అవుట్ డేటెడ్ సీన్స్ అండ్ పెద్దగా కథ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు రెగ్యులర్గా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్గా నిలిచాయి. ఓవరాల్గా కమల్ తన లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్తో తన అభిమానులను మాత్రమే అలరించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.